సిస్టమ్ని వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి అది చేయి ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలను మా కాంగ్రెస్ పార్టీలో చేరినను వాళ్ళ మీద ఓడిపోయి చెల్లెని రూపాయలతోటి బిస్కెట్ల కోసం ఆ కృంగిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, వాళ్ళు మాట్లాడే మాటలు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గనిపిస్తలేదో తెలియట్లే కానీ అసలు ఆ వ్యవస్థని చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి కాంతారావు లాంటి వాళ్ళకు మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లేదు. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు